శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్షింతలు కలిపేటప్పుడు 5 వస్తువులు కలిపితేనే అసలైన ఫలితం అనేది ఉంటుంది. అక్షింతల్లో నీళ్లు వేసి కలుపుతున్నారా? ఆగండి. పచ్చిపాలు ఎందుకు కలపాలో తెలుసుకోండి. చాలామంది అక్షింతలు కలిపేటప్పుడు ఏదో రంగు రావాలని నీళ్లు పోసి కలిపేస్తూ ఉంటారు. అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు, శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే పంచద్రవ్యాలు. అక్షింతలు అంటే క్షతము అనగా విరుగుడు, లేనివి అని అర్థం. అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లకు బదులు పచ్చి పాలు లేదా కాచని పాలు లేదా ఆవు నెయ్యి వాడటం వెనక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అక్షింతలు అంటేనే క్షీణత లేనివి లేదా నాశనం కానివి అని అర్థం. మనం రోజు దేవుడిపై అక్షింతలు వేస్తాం, కానీ ఆ అక్షింతలు కలిపేటప్పుడు ఉపయోగించాల్సిన 5 వస్తువులు ఏంటో, వాటిని పాలతో ఎందుకు కలపాలో, దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? మరి అమ్మవారి పూజకు లేదా శుభకార్యాలకు వాడే అక్షింతలలో కలపడానికి 5 ముఖ్యమైన వస్తువులు చాలా అవసరం. బియ్యపు గింజలు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం, అందుకే నిండుగా ఉన్న బియ్యాన్ని ఏరుకోవాలి. పసుపు, ఇది మంగళకరమైంది మరియు క్రిమి సంహారిణి. పసుపు బియ్యానికి రంగును, పవిత్రతను ఇస్తుంది. ఆవు నెయ్యి, బియ్యానికి పసుపు అంటుకోవడానికి నూనె వాడకూడదు, కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి దేవతలకు ప్రీతిపాత్రమైనది. కుంకుమ, పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా చాలా శ్రేష్టం. పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి. అలాగే ఎరుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు పసుపు కలుపుకోవాలి. పచ్చకర్పూరం లేదా గంధం, అక్షింతలు మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చకర్పూరం లేదా గంధం పొడిని కలపాలి. దేవతలు పరిమళ ప్రియులు కాబట్టి సువాసన గల అక్షింతలకే వారి ఆకర్షితులు అవుతారు. పచ్చి పాలు, పాలు పంచగవ్యాలలో ఒకటి. పచ్చి పాలు అత్యంత శుద్ధమైనదిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ అక్షింతల యొక్క ప్రాముఖ్యత మరియు నియమాలు. ఎప్పుడు కలపాలి? స్నానం చేసిన తర్వాత మడి బట్టలతో దేవుడి నామస్మరణ చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి అనేది వస్తుంది. ఎలా వాడాలి? అక్షింతలను ఎప్పుడు కుడి చేతితో బొటన వేలుతో మధ్యవేలు ఉంగరం వేలు కలిపి వేయాలి. చూపుడు వేలు తగలకూడదు. ఫలితం, ఇలా 5 వస్తువులతో కలిపిన అక్షింతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. నీళ్లకు బదులు పాలు లేదా నెయ్యి ఎందుకు వాడాలి? పవిత్రత, ముందు చెప్పినట్టుగా పాలు పంచగవ్యాల్లో ఒకటి కాబట్టి, పాలు శుద్ధమైనవి కాబట్టి కాచని పాలని, పచ్చి పాలని వాడడం ద్వారా అమ్మవారి యొక్క శక్తి అనేది అందులో ఉంటుంది. చాలా చాలా మంగళకరమైన వస్తువుగా కూడా ఈ అక్షింతల్ని పేర్కొంటారు. ధన్యవాదములు.